టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. నాటి నుంచి నేటి వరకు అక్కినేని నాగేశ్వరరావు గారి వారసులు సినిమాల్లో కొనసాగుతున్నారు. తెలుగు చిత్రసీమలో ఎన్టీఆర్ గారి తరువాత అక్కినేని నాగేశ్వరరావు గారి పేరు చెప్పుకుంటారు. కానీ ఆయన స్థానంలో నిలవడానికి ఎంతో శ్రమించాల్సి వచ్చింది. ముఖ్యంగా ఆయన సినీ ఎంట్రీ సమయంలో ఎన్నో అవమానాలు, బాధలు పడ్డారు. ఈ విషయాన్ని ఆయన తన ఆత్మకథలో రాసుకున్నారు. అక్కినేని గారు ఆత్మకథలో రాసుకున్న కొన్ని విషయాలు ఆసక్తిని రేపుతాయి. ముఖ్యంగా ఒకప్పటి సినీ డైరెక్టర్లు ఎలా ఉండేవారో ఆయన చెప్పిన విషయాలను బట్టి తెలుస్తుంది. ఒకప్పుడు ఒక సినిమాకి డైరెక్టరే కింగ్లా ఉండేవారు. వారు చెప్పిందే వేదంగా ఉండేది. అందుకే సినిమాల్లో అవకాశం రావాలంటే డైరెక్టర్ల వెంట పడేవారని కొన్ని కథలను బట్టి చూస్తే తెలుస్తోంది. ఈ మాదిరిగానే అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా అవకాశాల కోసం ముప్పతిప్పలు పడ్డారు. ఈ తరుణంలో ఆయన ఓ డైరెక్టర్ని కలిశారు. ఆయనే పి పుల్లయ్య గారు. పి పుల్లయ్య గారు ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు తీశారు. అక్కినేని గారు స్టార్ కావడానికి పుల్లయ్య గారే కారణమని చెప్పుకుంటారు. అయితే వీరిద్దరి మధ్య జరిగిన ఓ విషయం ఆసక్తి రేపుతోంది. అక్కినేని నాగేశ్వరరావు గారి జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయి. వీటిలో సినీ ఇండస్ట్రీలో ఆయనకు ఎదురైన అనుభవాలు అపారం. అందుకే వీటన్నిటినీ మిళితం చేసి అక్కినేని గారు తన ఆత్మకథ రాసుకున్నారు. తన ఆత్మకథలో ఎన్నో విషయాలు చెప్పారు. అక్కినేని గారి ఆత్మకథలో తన గురించి మాత్రమే కాకుండా సినీ ఇండస్ట్రీలో జరిగిన విషయాలను ఆయన నేటి తరం వారికి వివరించి చెప్పారు. ఒకప్పటి సినీ పరిశ్రమ ఇప్పటి ఇండస్ట్రీకి ఎంత తేడా ఉందో చెప్పారు. ధర్మపత్ని సినిమాతోనే ఎంట్రీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు పి పుల్లయ్య గారు డైరెక్టర్. అయితే ఆ సమయంలో అక్కినేని నాగేశ్వరరావు గారు సినీ ఇండస్ట్రీకి కొత్త. ఈ సినిమాలో నటించేందుకు చెన్నై వెళ్లి షూటింగ్ స్పాట్లో వెయిట్ చేస్తున్నారు. అప్పటికే నాటక రంగంలో ప్రావీణ్యుడైన అక్కినేని గారంటే అందరికీ నచ్చే అబ్బాయిగా ఉన్నారు. ఈ సమయంలో డైరెక్టర్ పి పుల్లయ్య అక్కినేని గారిని పిలిచాడు. తన కోసం ఓ పద్యం పాడమని అడిగాడు. వెంటనే అక్కినేని గారు కొన్ని పదాలను వదిలారు. దీంతో కోపం తెచ్చుకున్న పుల్లయ్య వెంటనే ఎప్పుడు అదే పద్యం పాడతావారా అంటూ విసుక్కుంటాడు. ఇదే సమయంలో కొన్ని అనరాని మాటలు అంటాడు. దీంతో యవ్వనంలో ఉన్న అక్కినేని గారికి కోపంతో పాటు బాధ కూడా కలుగుతుంది. కానీ ఏం చేయలేక అక్కడున్న మెరీనా బీచ్లోకి వెళ్లి బాధపడ్డారు. ఒక్కోసారి అసలు ఈ సినిమాలు వద్దురా బాబు అంటూ ఇంటికెళ్లాలని అనుకున్నారు. కానీ అదే సమయంలో అక్కడికి ఘంటసాల గారు వచ్చి ఓదార్చారు. దీంతో తన మనసును మార్చుకున్నారు. అయితే కొన్ని రోజుల తర్వాత అక్కినేని గారు స్టార్ హీరోగా ఎదిగిపోయారు. ఆ తరువాత పి పుల్లయ్య అక్కినేని గారి వద్దకు కథతో వచ్చాడు. ఆ విషయం ముందే తెలుసుకున్న అక్కినేని గారు పాత విషయాలను గుర్తు చేసుకున్నారు. అయితే అక్కినేని గారిని కలుసుకున్న పుల్లయ్య కథను చెప్పాడు. అయితే ఇందులో అన్నతమ్ములు ఉంటారు, అన్న పాత్రలో ఎన్టీఆర్ గారు ఉంటారని చెప్పారు. కానీ అక్కినేని గారు ఒప్పుకోలేదు. తాను అన్న పాత్ర చేస్తానని అన్నాడు. కానీ పుల్లయ్య మాట్లాడుతూ అన్న పాత్రలో ఎన్టీఆర్ గారు ఉంటారని, లేకుంటే సినీ జనాలు ఒప్పుకోరంటారు. దీంతో అక్కినేని గారు జగ్గయ్యను చేర్చాలని అంటారు. దీంతో బాగా ఆలోచించి పుల్లయ్య ఓకే చెప్తాడు. అలా అక్కినేని తాను అనుకున్నది సాధిస్తారు.